పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడు కూడా లేదు అనేది మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే మొన్ననే ఆయన మాట్లాడాడు, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి వల్ల అమ్మ బాధ చూసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పార్టీ పెట్టాను అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నా చేయలేదు కదా, మరి పార్టీ మూసేసుకొని వెళ్ళండి. ఎంత సింపుల్ గా చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది అంటాడు. 2017లో ఆగస్టులో అమ్మాయి చనిపోయింది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోతే మరి ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని మరి ఎందుకు 2019 ఎలక్షన్స్ అయ్యేంత వరకు నువ్వు మాట్లాడలేదు? ఆ కేసులో ఉన్న అన్ని సాక్ష్యాలని తారుమారు చేసి అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ గానీ డిఎన్ఏ రిపోర్ట్స్ గానీ ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఆ ఇష్యూ మీద చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ చేసి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటాం, అమ్మాయికి న్యాయం చేస్తాం, మా కుటుంబానికి న్యాయం చేస్తానన్న పెద్ద మనిషి 2 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకుండా ఈ రోజు సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు. సాక్ష్యాధారాలన్నీ మాయం జగన్మోహన్ రెడ్డి చేశాట. 2017 మీ గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోయింది, మీరు అన్ని సాక్ష్యాలు తారుమారు చేసి సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నిందలేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు. ఆయన గవర్నమెంట్ లో జరగకపోయినా గత గవర్నమెంట్ లో జరిగిన బాధని వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఆయన 2020 ఎప్పుడైతే కర్నూలుకు వెళ్లినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి న్యాయం చేయమన్నప్పుడు ఆ కేసుని సిబిఐకి రాశారు. ఈ కేసు మీద సిబిఐని మీరు విచారించేదానికి పెట్టండి అని చెప్పడమే కాకుండా వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చారు, పొలం 5 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఒక మనసున్న మహారాజుగా చేస్తే నువ్వు అవి ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికే ముందుకు వెళ్తున్నావు.